నాకైతే ఎంత ఆనందంగా ఉందో అస్సలు మాటల్లో చెప్పలేకపోతున్నానండి. ఎందుకంటే గోంగూరని ఇంత మంచిగా ఇంట్లో పెంచుకోవచ్చు అంటే విత్తనాలు లేకుండా. మనం విత్తనాలతో పెంచుకోవచ్చు. విత్తనాలు లేకుండా నేను ఓన్లీ కొమ్మలతోటే పెంచానండి, కాడలతోటి. మీరు గార్డెనింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం కంపల్సరీగా ఈ వీడియోతో స్టార్ట్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ అనేది పెరుగుతది. ఎందుకంటే నేను జస్ట్ కాడలేనండి, చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ కాడలతో గుచ్చి నేను గోంగూరని పెంచాను. ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఎట్లా పెంచాలి ఏందని కంప్లీట్గా అర్థమవుతుంది. ఇదిగోండి గోంగూరని మనం మార్కెట్ నుంచి గోంగూరని తీసుకొచ్చిన తర్వాత వాటికున్న ఆకులు మొత్తం మనం తీసేసి వంటల్లో వాడుకుంటాం కదండి. ఆ వాడుకున్న తర్వాత వచ్చిన కాడల్ని అండి, ఈ కాడలతోనే మనం గ్రో చేసుకోబోతున్నాము. అది ఎలాగా అంటే దీనికి ఏమన్నా ఫర్టిలైజర్స్ వాడాలా అంటే నేనైతే ఏమీ వాడలేదండి. జస్ట్ మట్టిలో గుచ్చాను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పశువుల ఎరువు వేసుకుంటే సరిపోతుంది. వాటరింగ్ విషయానికి వస్తే వాటరింగ్ కూడా ఎక్కువ అవసరం లేదండి. ఒక 2 డేస్కి ఒకసారి వాటరింగ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి సన్లైట్కి అయితే పెట్టాలండి. ఎండకైతే కంపల్సరీగా పెట్టుకోవాలి దీన్ని. నేనేం ఎక్స్పీరియన్స్ చేశాను అంటే నేను బాల్కనీలో పెట్టాను. పెట్టిన 1 వీక్ వరకు చిగుర్లు వస్తున్నాయి, కానీ ఎల్లో కలర్లో వస్తూ వచ్చాయి. నేను వెంటనే తీసుకెళ్ళి టెర్రస్ గార్డెన్ మీద పెట్టాను. పెట్టిన తర్వాత మాత్రం బుషీగా 1 వీక్లోనే బుషీగా వచ్చేసింది. అందుకని ఎండ విషయానికి వస్తే ఎండలో మాత్రం పెట్టుకోండి. ఇలా ఆకులు మొత్తం తీసేసుకున్న తర్వాత వీటిని వాటర్లో కూడా పెంచుకోవచ్చండి. అది ఎలాగంటే మనం ఇప్పుడు కొమ్మలు ఇవే కాడలు ఉన్నాయి కదా, ఈ కాడల్ని ఒక గ్లాస్లో వాటర్ పోసి ఆ గ్లాస్లో ఈ కాడల్ని పెట్టామంటే ఒక 10 డేస్కి చిన్న చిన్నగా రూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. నేను అది కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. ఇది వచ్చేసి చిగుర్లు కట్ చేయకూడదండి. మనము ఆకుల వరకే తీసుకోవాలి, చిగుర్లను అట్లానే వదిలేసేయాలి. ఆ చిగుర్ల నుంచి మనకి గ్రోయింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కాడలు చివరి భాగం ఉంటుంది కదండి, అది బాగా డ్రై అయి ఉంటుంది. దాంతో మాత్రం అస్సలు పెట్టకండి, రావు, గ్రూటింగ్ అనేది స్టార్ట్ అవ్వదు. కట్ చేయాలండి ఒక 1/2 ఇంచ్ వరకు. ఆ కింద ఎండిపోయినవి ఉంటాయి కదా, ఒక 1/2 ఇంచ్ వరకు కట్ చేసుకోవాలి. దీన్ని చూపిస్తున్నాను చూడండి వీడియోలో. ఈ విధంగా ప్రతి ఒక్క కాడకి ఒక 1/2 ఇంచ్ వరకు కట్ చేసుకోవాలి. ఎందుకంటే అవి వాళ్ళు ఎప్పుడు కోసారో మనకు తెలియదు కదా, ఇవి అట్లా డ్రై అయిపోయి ఉంటాయి. నేనైతే చిన్న చిన్న కాడలను కూడా పెట్టానండి. మీకు రావు అన్న డౌట్ ఉంటే మాత్రం కొంచెం ముదిరిపోయిన కాడలను అయితే పెట్టుకోండి. ఇలా ప్రతి ఒక్క కాడని నేను ఇట్లా ఒక 1/2 ఇంచ్ మందంలో కట్ చేసుకున్నాను. కంపల్సరీ అయితే కట్ చేసి అయితే పెట్టుకోండి, లేదంటే మాత్రం రూటింగ్ అనేది స్టార్ట్ కాదు, ఎండిపోయి ఉంటాయి కాబట్టి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మీరు కావాలి అనుకుంటే మాత్రం వాటర్లో ఒక 2-3 డేస్ పెట్టి రూటింగ్ వచ్చిన తర్వాత అయినా కుండీలో పెట్టుకోండి. లేదు అనుకుంటే మాత్రం డైరెక్ట్ ఇప్పుడే కుండీలో పెట్టుకోండి. ఇదే విధంగా నేను నా దగ్గర ఉన్న కాడల్ని మొత్తము ఇదే విధంగా కట్ చేసుకున్నానండి. ఇదే విధంగా చివర్లు మాత్రం కంపల్సరీ కట్ చేసుకోవాలండి. నేను ఇదే విధంగా అన్నిటినీ చివర్లు కట్ చేశాను, చూపిస్తున్నాను చూడండి. అన్ని చివర్లు కట్ చేసి పెట్టుకున్నాను. 1/2 ఇంచ్ ఎక్కువేం వద్దండి, ఒక్క 1/2 ఇంచ్ అంతా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న వాటిని వాటర్లో పెట్టుకోండి. ఒక 1 అవర్ అయినా, కనీసం అట్లీస్ట్ ఒక 1 అవర్ అయినా వాటర్లో పెట్టుకోండి. వాటర్లో పెట్టుకుంటే మాత్రం మనకి రూటింగ్ తొందరగా వస్తుంది, చిగుర్లు కూడా తొందరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒక 1/2 అవర్ వాటర్లో పెట్టుకోండి. ఇదే విధంగా నేను వాటర్లో పెట్టుకుంటాను ఒక 1/2 అవరు. నెక్స్ట్ వచ్చేసి వీటికి కణుపులు ఉంటాయండి. కణుపులు మట్టిలో గుచ్చితేనే ఆ కణుపుల దగ్గర నుంచి రూట్ అనేది స్టార్ట్ అవుతుంది. కణుపులు అంటే మనకి ప్రతి ఆకు వస్తుంది కదండి, ఆకు వచ్చే దగ్గరల్లా రూట్ అనేది వస్తుంది, అక్కడి నుంచి చిగుర్లు వస్తాయి. కంపల్సరీగా మీరు కణుపులు మట్టిలోకి వెళ్ళే విధంగా చూడండి. 1 లేదా 2 కణుపులు, అంటే ఒకదాని నుంచి మనకి రూటింగ్ రాకపోతే రెండో దాని నుంచి అయినా రూటింగ్ వస్తుంది. కాబట్టి 1-2 కణుపులు మట్టిలో వెళ్ళేంత వరకు కంపల్సరీగా ఈ టిప్ అయితే పాటించండి మీరు. కణుపులు చూడండి, ప్రతి దాంట్లో చూపిస్తున్న కణుపులు ఈ విధంగా ఉంటాయి. మనకు అక్కడి నుంచే చిగుర్లు వస్తాయి, మనకు అక్కడి నుంచే రూట్ అనేది వస్తుంది. నెక్స్ట్ అక్కడి నుంచే ఆకులు కూడా స్టార్ట్ అవుతాయి. కాబట్టి కణుపులు మాత్రం కంపల్సరీగా చెక్ చేసుకోండి. కణుపులు కానీ లేకపోతే, మట్టిలో కానీ లేకపోతే రూటింగ్ అనేది స్టార్ట్ కాదు, చిగుర్లు అనేవి రావు. నెక్స్ట్ వచ్చేసి సాయిల్ విషయం అండి. సాయిల్ నేను వచ్చేసి ఇది నార్మల్ సాయిలేనండి, ఎక్కువ దీనికోసం నేను సపరేట్ ఏం సాయిల్ తీసుకోలేదు. నేను దీనిలో మెంతెం కూర పెంచాను, మెంతెం కూర హార్వెస్ట్ అయిపోయింది, దానిలోనే ఇది నేను గుచ్చేస్తున్నాను. సాయిల్ కూడా పొడి పొడిగా ఉండే విధంగా చూసుకోండి, ఎందుకంటే మనం కొత్తగా పెడుతున్నాం కాబట్టి కొమ్మలు రూటింగ్ అనేది రావాలి కదా. సాయిల్ గట్టిగా ఉన్నా కూడా రూట్ అనేది రాదు తొందరగా. నేను ఎటువంటి రూటింగ్ హార్మోనల్ ఎటువంటిది ఏం వాడలేదండి, నార్మల్గానే వచ్చాయి. సాయిల్ చూపిస్తున్నా చూడండి ఎంత పొడి పొడిగా ఉందో. ఇది నేను కిచెన్ కంపోస్ట్ కూడా వేసుకుంటూ వస్తానండి. దీనిలో అడుగున కిచెన్ కంపోస్ట్ వేసుకుంటూ వచ్చి పైన అనేది సాయిల్ వేసి నేను మెంతం కూర వేసాను.
మెంతికూర హార్వెస్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి గోంగూర పెడుతున్నాను. చూడండి, కనుపులు మట్టిలో వెళ్ళేంత వరకు అట్లీస్ట్ ఒక 2 ఇంచెస్ దిగేంత వరకన్నా పెట్టండి. ఒక 2 ఇంచెస్ మట్టిలో దిగేంత వరకన్నా పెట్టండి. నేను 2 కలిపి పెడుతున్నాను. ఎందుకంటే బకెట్ చిన్నగా ఉంది కాబట్టి 2 కలిపి పెట్టినా, ఎందుకంటే మట్టి ఎక్కువ ఉంది కాబట్టి సర్వైవ్ అయిపోతాయి. 2 కలిపి నేను బకెట్ నిండా పెట్టేశాను. మీ దగ్గర పెద్ద కంటైనర్ ఉంటే కూడా పెట్టుకోండి. ఇది చిన్న కంటైనర్లో కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నేను మీకు టిప్స్ ఇస్తున్నాను. ఇదే విధంగా నా దగ్గర ఉన్న కాడల్ని మొత్తం మట్టిలో గుచ్చేస్తున్నాను. గుచ్చేసిన తర్వాత ఎండకైతే పెట్టండి. నేను అదే చెప్తున్నా కదండి స్టార్టింగ్ నుంచి, ఎండకైతే పెట్టండి. నీడలో పెడితే మాత్రం ఆకులు మాత్రం ఎల్లో కలర్ వస్తున్నాయి. మొత్తం నేను పెట్టుకున్న కాడలు మొత్తం గుచ్చేసాను. గుచ్చేసిన తర్వాత వాటర్ ఇవ్వాలండి. వాటర్ కూడా కంటిన్యూ ఏమి ఇవ్వనవసరం లేదు. దీనికి ఒక 2 డేస్కి ఒకసారి ఇచ్చినా కూడా సరిపోతుంది. ఫస్ట్ మనం గుచ్చుకున్న వెంటనే మాత్రం వాటరింగ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ దీని అప్డేట్ నేను నెక్స్ట్ అప్డేట్ ఇస్తానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇది పెట్టుకున్న 45 డేస్కి మన హార్వెస్ట్కి రెడీ అయిపోతుంది. కరెక్ట్గా 45 డేస్కి 1 వీక్కే చిగురు మొత్తము ఆకులు రావడం స్టార్ట్ అవుతుంది. తర్వాత మెల్లమెల్లగా గ్రో అయ్యి 45 డేస్కి మనకి కంప్లీట్ హార్వెస్ట్ అయిపోతుంది. చూపిస్తున్నాను చూడండి. ఇది 45 డేస్కి నేను గుచ్చుకున్న 45 డేస్కి. ఇదైతే నేను విత్తనాలకు పెట్టుకుందాం అనుకుంటున్నానండి. ఎందుకంటే మనమే ఇంక నుంచి కంటిన్యూగా గ్రోత్ చేసుకోవచ్చు కాబట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.